Good morning, sir. Glad to see you here. Welcome to our school, sir. Please visit us. Sir, please join with me. My band party welcome, sir. Come on! शुरू करेगा बैंड बजे कलर बजे धीरे चलेगा धीरे चल Inspection officer garu, please sir, come on to the dais. Gatti chappatlu okkari. Alage ee కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులు, మీడియా సోదరులకు, తల్లిదండ్రులకు పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాను సార్. ఇప్పుడు కార్యక్రమంలో ముందుగా మన మోహన్ రెడ్డి సార్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు కార్యక్రమంలో తర్వాత చూడండి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం సార్. తెలంగాణ ప్రభుత్వం పిల్లల యొక్క సంక్షేమం కొరకు బైక్ ఛార్జెస్ ని పెంచడం జరిగింది. గత 8 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రము పెంచినటువంటి విధంగా మన తెలంగాణ ప్రభుత్వము పిల్లల యొక్క దృష్టిని, సంక్షేమం యొక్క దృష్టిని. తెలంగాణ ఊరికి రాలేదు. తెలంగాణ వచ్చిన గడి మనకి ఎన్నో అవసరాలు, ఎన్నో కష్టాలు ఉండే. వాటిని అన్ని తీర్చుకోవాలంటే అది గవర్నమెంట్ ద్వారానే అయ్యేది. అది మనకు తెలంగాణ వచ్చిన ఎన్ని సంవత్సరాలకు మళ్ళా ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఎన్నో చేంజెస్ చేసి మనకి అనుకూలంగా ఉండేలా, మనం ఆనందంగా ఉండేలా ఎన్నో చేంజెస్ చేసినందుకు మనం అందరం గవర్నమెంట్కి, మనకి ఇంత చేసిన గవర్నమెంట్కి మనం ఇంత మరి ఏం చేద్దాం. ఈ సొసైటీకి మన గవర్నమెంట్ మన ప్రజలందరికీ, ఈ పిల్లలందరికీ ఇంత మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసి ఇంత మంచి సౌకర్యాలను అందిస్తున్నప్పుడు మనం ఓన్లీ ఆ సౌకర్యాలను అనుభవించుకుంటాం. అందరికీ ఒకే రకంగా ఉండేటువంటి ఆహార ప్రణాళిక ప్రారంభించిందో దాని గురించి ప్రజల్లో, పిల్లల్లో, పేరెంట్స్లో అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం.
మీరు ఇందాక మన టీచర్స్ కొంతమంది చెప్పారు, గత 8-10 సంవత్సరాల నుంచి ఈ డైట్ కోసం గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అనేటివి చాలా తక్కువగా ఉన్నవి. ఎందుకంటే 8 సంవత్సరాల క్రితం ఇచ్చిన నిధులు ఇప్పటి వరకు కంటిన్యూ అయినాయి. సో రేట్లు పెరుగుతున్న దృష్ట్యా ఆ ధరలకి పిల్లలకి సరైన ఆహారం అందలేకపోతుందని చెప్పేసి ప్రస్తుతం మన ప్రభుత్వం గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు పిల్లలకి మంచి ఆహారం అందించాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఎక్కువ నిధుల్ని ఇచ్చినట్టయితే వారికి మంచి ఆహారం అందించవచ్చు అని చెప్పేసి ఇప్పటి రేట్లకు అనుగుణంగా ఈ డైట్ ఛార్జెస్ని పెంచడం జరిగింది. మీరు ఈ విషయంలో గమనిస్తే 10వ తరగతి విద్యార్థిని మనం పరిగణలోకి తీసుకుంటే ఆయనకి ఇంతకు ముందు 1100 రూపాయలు నెల కొరకు డైట్ ఛార్జీల కింద వచ్చేటివి. ఇప్పుడు పెరిగిన ధరల్లో 1540 రూపాయలు ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ విడుదల చేస్తుంది. అంటే సుమారుగా 40%, 100కి 40 రూపాయల చొప్పున పెంచి పిల్లలకి ఆహారం కోసం నిధులు విడుదల చేస్తుంది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ అంటే ఈ టూత్ బ్రష్లు కానీ, పేస్ట్లు కానీ, సబ్బులు కానీ, షాంపూస్ కానీ, కొబ్బరి నూనె కానీ, మాయిశ్చరైజర్ క్రీమ్స్ కానీ ఇటువంటివి కొనుక్కోవడం కోసం ప్రతి నెల ఇంతకుముందు 75 రూపాయలు వచ్చేది మొన్నటి వరకు కూడా. సో 75 రూపాయలు ఇవన్నీ వస్తువులు కొనుక్కోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వాటిని 275 రూపాయలు పెంచారు. 75కు 275కి ఎంత డిఫరెన్స్ దొరుకుతుందంటే మనకు 200% పైగా కాస్మెటిక్స్ ఛార్జెస్ని పెంచడం జరిగింది. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మన స్వామి వివేకానంద గారు ఒక కోట్ చెప్పారు. ఆయన చెప్పిన అనేక కోట్స్లో ఏ సౌండ్ మైండ్ ఇది సౌండ్ బాడీ, ఒక ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని. ఆరోగ్యవంతమైన శరీరం అనేది ఎప్పుడు వస్తుంది? పిల్లలకి సరైన పోషకాహారంతో పాటు మంచి ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చదువు మీద మంచి దృష్టి పెట్టి విద్యతో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తే మంచి. సో ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకి సంక్షేమం వైపు అంటే సంక్షేమ అభివృద్ధి కోసం అనేక పథకాలని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే విద్యను ఆధునీకరించాలి, ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక కొత్త భావనను కాన్సెప్ట్ని పరిచయం చేస్తూ దాంట్లో భాగంగా స్కూళ్ళల్లో చక్కటి ఎన్విరాన్మెంట్, ముఖ్యంగా హైజీన్ అంటే ఆరోగ్య ప్రమాణాలని ఇంప్రూవ్ చేయడం కోసం శానిటేషన్, శుభ్రత అనేది మెయింటైన్ చేయడం ఒకటి. ముఖ్యంగా టాయిలెట్స్ దగ్గర కానీ, కిచెన్ దగ్గర కానీ, డైనింగ్ హాల్లో కానీ, వాళ్ళు నివసించే డార్మెటరీ రూమ్లలో కానీ హైజీన్ను పెంపొందించే చర్యలతో పాటుగా ఈ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఆహార ప్రణాళికలు పిల్లలకి రోజుకు 5 సార్లు ప్రతిరోజు 5 విడతల్లో వివిధ రూపాల్లో ఆహారాన్ని, పోషకాహారాన్ని అందించడం జరుగుతున్నది. బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి మార్నింగ్, దాంతోపాటు ఇంటర్వెల్ టైంలో బ్రేక్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, ఇట్లా 5 విడతల్లో ఒక్కరోజు 5 సార్లు వాళ్ళకి వివిధ రూపాల్లో డైట్ని న్యూట్రిషన్ ప్లాన్, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేసి అన్ని రకాల పోషకాలు అందేటట్టు ఆ 5 విడతలలో ఆహారాన్ని అందించడానికి ఏర్పాటు చేసింది. సో దీంతో పాటుగా ఈ కొత్త ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎక్కడ ప్రభుత్వం ఉద్దేశం మంచిగా ఉన్నప్పటికీ అది పిల్లల దాకా చేరాలి అంటే దాని మీద ఒక నియంత్రణ వ్యవస్థ ఉండాలి. కాబట్టి టాస్క్ ఫోర్స్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా రెగ్యులర్గా ఈ మెనూ ప్రకారం పిల్లలకి
భోజనం అందుతుందా లేదా, అదేవిధంగా పరిశుభ్రతకు సంబంధించిన పారామీటర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా, కోకరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఆటలు, ఇతర సాంస్కృతిక కార్యకలాపాలు ఇవన్నిట్లలో వాళ్ళకి పార్టిసిపేషన్ దొరుకుతుందా లేదా, వాళ్ళ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా వాళ్ళకి పార్టిసిపేషన్ దొరుకుతుందా లేదా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయడం కోసం టాస్క్ ఫోర్స్ కమిటీలు ఉన్నాయి. అవి కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ప్రోగ్రామ్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసేందుకు కృషి చేస్తాయి. ఎక్కడైనా ఇంప్లిమెంట్ సరిగ్గా జరగని చోట అవి గవర్నమెంట్కి రిపోర్ట్స్ కూడా పంపించి తగిన చర్యలు తీసుకునే విధంగా ఇక్కడ వ్యవస్థను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని సిస్టమేటిక్గా అందించడం కోసం వీళ్ళకి ఎవరైతే ఇంప్లిమెంట్ చేసే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ట్రైనింగ్స్ ఇవ్వడం, 3 నెలల వరకు కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు, అబ్జర్వేషన్ కార్యక్రమాలు ఉంటాయి. సో కేవలం డైట్ ప్లాన్ ప్రకటించేసి అక్కడికి వదిలిపెట్టడం కాదు, దాన్ని పర్ఫెక్ట్గా అమలు పరిచి పిల్లలకు పూర్తి స్థాయిలో దాని ఫలాలు అందేటట్టు ప్రభుత్వం ఇక్కడ ప్రణాళిక చేసింది. ఆ విషయాన్ని మీరంతా గుర్తించాలా. అదేవిధంగా మీ పిల్లలకి ఇంటి నుంచి ఎటువంటి బర్డెన్స్ మీ వైపు నుంచి ఉండకుండా వాళ్ళని చక్కగా చదువుకునేటట్టు ప్రోత్సహించండి. ఏదైనా సమస్య స్కూల్ నుంచి మీకు మీ పిల్లల ద్వారా తెలిసినప్పుడు లేదా మీరు అబ్జర్వేషన్ చేసినప్పుడు వెంటనే ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రకంగా ఉంది కాబట్టి దీన్ని సరి చేయండి సార్ అని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్తే వారు చర్యలు తీసుకుంటారు. ఒకవేళ సమస్య ఏదైనా వారి చేతుల్లో ఏంటి ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో ఈ మెనూలో డైట్ ఎలా ఫాలో కావాలి, కిచెన్ ఎలా ఉండాలి, హాస్టల్ ఎలా ఉంచాలి, ఎవరికి ఎన్ని క్వాంటిటీస్లో సర్వింగ్ చేయాలి, మనకు వచ్చే ఎంటైర్ మెనూని ఎలా సఫిషియెంట్గా తీసుకురావాలి అనేది ఎంటైర్ డీటెయిల్డ్ మాన్యువల్ ఉంది. ఎవరు కొత్తగా వచ్చినా కానీ కొత్తగా వచ్చిన స్టాఫ్ కూడా ఇది చదివితే సరిపోయింది. ఏ కిచెన్ స్టాఫ్కి అనేది చూపిస్తే సరిపోయింది. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటువంటి తీరుగా దీన్ని తీర్చిదిద్దారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అలాగే చాలా సమయం అయింది, పిల్లలు ఆకలితో ఉన్నారు. అలాగే పేరెంట్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో గతానికి భిన్నంగా గణనీయమైన మార్పులు తీసుకొస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం, ఈ ప్రభుత్వము తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా ఈ దేశంలో ఉన్నతమైన ప్రమాణాలు నెలకొల్పాలంటే జీరో నుంచే స్టార్ట్ చేస్తే ఆ ప్రమాణాలు ముందుకెళ్తాయి. విద్య సక్రమంగా అందించినప్పుడే, విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించినప్పుడే ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని నమ్మిన వ్యక్తులలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రథముడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సహజంగానే ఈ శాఖ కూడా, విద్యాశాఖ కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారి వద్దనే ఉంది. గతంలో చాలా మంది, అంటే ఇక్కడ మేము ప్రభుత్వంలో ఉన్నామని చెప్పడం కాదు, కానీ గతంలో ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో
పిల్లలకు సరిపోయేటి కావు. అంటే ఉదాహరణకు మనం బహిరంగంగా మీటింగ్లలో మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు మేము మాట్లాడుతుంటామంటే విద్యార్థులకు పోషకాహారం అందించాలి, రోజు ఒక కోడిగుడ్డు అందించాలి, కోడిగుడ్డు ద్వారా పోషకాలు ఎక్కువ వస్తాయని చెప్తుంటాం. కానీ దానికి సరిపోయే డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళలో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ అది అందించడానికి వీలవుతుంది. అంటే మాటలకు చేతలకు పొందడం లేని పరిస్థితులు చూస్తే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకొచ్చి గత 8 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డైట్ అమౌంట్ ఏదైతే ఉందో సుమారు 40% పెంచుతూ, ఎందుకంటే మీకు తెలుసు 8 సంవత్సరాల క్రితం 40-50 రూపాయలు ఉన్న మంచి నూనె ప్యాకెట్ ఈరోజు ఎక్కడికి వచ్చిందో మీకు తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రులు పిలిపించడానికి కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లల యొక్క తల్లిదండ్రులు పిలిపించి చెప్పడానికి కారణాలు మమ్మల్ని ఇక్కడికి పంపి ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు అతిథిగా వచ్చేసిన పెద్దలు ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్లు మైపాల్, రంజిత్, డిసిసిబి డైరెక్టర్ భూమన్న, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు రాములు, గోపి జనరల్ సెక్రటరీ, ఈ విధంగా వేదిక మీద చాలా మంది, మా గంగారెడ్డి, అశోక్ టౌన్ కాంగ్రెస్, ఇలా సీనియర్ మండల పరిషత్ అధ్యక్షుడు పెద్దలు లడ్డు గంగాధర్ గారు, ఈ విధంగా ఇంకా చాలా మంది, మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మనోజ్, ఇంకా ఉన్నారు. ఎవరి పేర్లను మీరు ఇబ్బంది పడకూడదు, అందరికీ కూడా స్వాగతం పలుకుతూనే ఈ విషయాలను చెప్పడానికి మాత్రమే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధానంగా తల్లిదండ్రులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీరు హాస్టల్లోకి పంపేటప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ ఉన్న ఈ పాఠశాలలో మీ పిల్లలకు సరైన పోషకాహారాలు అందించినప్పుడు పేదవాళ్ళైనా పిల్లలను ఇంటికి తీసుకెళ్లి తిరిగి ప్రభుత్వ పాఠశాల నుంచి తీసుకెళ్లి మళ్ళీ ప్రైవేటు పాఠశాలలు వేసి మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశాన్ని గ్రహించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలకు సంబంధించి ఎంతో చూస్తాం. పిల్లలకి ఇక్కడ సరైన అన్నం దొరకనప్పుడు, ఒక్కోసారి రుచికరం కానప్పుడు పిల్లలు ఇంటికొచ్చి మీ దగ్గర వేస్తే పిల్లవాడు ఏడుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటు హాస్టల్ చేద్దామని మీరు అనుకుంటున్నారు. ఆ పరిస్థితులు రాకూడదని గ్రహించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు గతంలో 950 రూపాయలు ఉన్నటువంటి 3వ తరగతి నుంచి 7వ తరగతి పిల్లలకు 950 రూపాయలు ఉంటే ఈరోజు 1330 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా 8వ తరగతి నుండి 10వ తరగతి ఉన్నటువంటి పిల్లలకు 1100 ఉంటే 1540 రూపాయలు చేయడం జరిగింది. ఇంటర్ పీజీకి సంబంధించిన పిల్లలు 1500 రూపాయలు ఉంటే వాళ్ళకు 2100 రూపాయలు పెంచడం జరిగింది. ఇది మామూలు విషయమే కాదు. చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడ అనుకుంటారు, మాకు పెన్షన్ రాపాయ, మాకు ఇది రాపాయ, అది రాపాయ అనుకుంటారు. అది కాదు, మీ పిల్లలకు సరైన మార్గంలో విద్యనిచ్చే ఇవ్వగలిగితే ఓ 10-15 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ మిగతా వ్యాపారంలో రాణిస్తూ ఈ పెన్షన్లతో సంబంధం లేకుండా మీ కుటుంబాన్ని కాపాడగలిగే శక్తిని ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గమనించాలి. బ్రష్లు, పేస్టు, అదేవిధంగా కటింగ్ చార్జెస్ ఇవన్నీ అవి నిజంగా సరిపోయేటి కావు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంటికాడ తల్లిదండ్రులను కొంచెం ఇబ్బంది పెట్టి పైసలు తీసుకొచ్చుకుంటారు. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి 7వ తరగతి పిల్లలకు 150 రూపాయలు వేసిండు. అదే 10వ తరగతి వాళ్ళకైతే 200 రూపాయలు చేసిండు. అంటే దాదాపు 200% పెంచింది. ఇది నిజంగా ఎవరు ఊహించరు. మీరు దయచేసి తల్లిదండ్రులు ఆలోచించండి. మీ ఇవన్నీ పెంచిన ఎవరికి? మీ పిల్లలకు పెంచిందంటే మీ కుటుంబానికి వస్తున్న ప్రయోజనాలని మీరు గుర్తించాలి. మనం అనుకుంటా నాకేమొచ్చింది, కానీ ఇక్కడ నీ కొడుకు ఇస్తే నీకు ఇచ్చినట్టే. నీ కొడుకు చదువు కోసము, మీ కొడుకు మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీ కుటుంబానికి ఇచ్చిందని మీరు గుర్తిస్తే అది
పిల్లల భవిష్యత్తుకు మన భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. పోనీ అదే 62 రూపాయల నుంచి మీకు అవే ఇంకో పైసలు పెంచచ్చు, మిగతా విషయాలలో మీకు ఏమైనా చేయొచ్చు. కానీ మీకు డబ్బులు ఇవ్వడం ద్వారా, ఉదాహరణకు తల్లులు ఇక్కడ ఉన్నారు, తల్లులకు 500 1000 నెలకు పంపిస్తే ఇక్కడే అందరూ ఖుషి అయ్యేటట్టున్నారు. కానీ పిల్లలకు పెంచిన దాంతో ఎంత ప్రయోజనమో మీరు గుర్తించాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చదువుకుంటేనే, పిల్లలు విద్యావంతులైతేనే మన కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే విద్య ద్వారానే మిగతా అన్నిటికీ లింక్ ఉంటుంది. విద్య ద్వారానే సంస్కారం తెలుసుకుంటాం, విద్య ద్వారానే లోక జ్ఞానం తెలుసుకుంటాం, విద్య ద్వారానే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ పిల్లల యొక్క విద్య కోసం, నిజానికి చాలా మంది రోజు కూలి చేసే వాళ్ళు కూడా మా పిల్లలను బాగా చదివించాలని ప్రైవేటు కాన్వెంట్లో చదివించడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం అందరం గ్రామాలలో చూస్తున్నాం. మన ఇంట్లో పనికొచ్చే ఆమె అలా పిల్లల్ని ఎంత కష్టపడి ఒక ఇల్లు దూర్చేది ఆమె 4 ఇళ్ళు దూర్చి కొడుకును బిడ్డను ప్రైవేటు పాఠశాలలో చదివించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద మొత్తంలో డైట్ ఛార్జెస్ పెంచడం అంటే, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది బయట వేరే మాట్లాడుతూ రాజకీయాలు, కానీ మీరు తల్లిదండ్రులుగా మీరు ఈ వాస్తవ పరిస్థితులు తీసుకోండి. మీ కొడుకు గతంలో వారంలో 2 కోడిగుడ్లు ఇవ్వడం అంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంది ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు. కానీ ఈరోజు వారంలో 5 రోజులు రోజు ఒక కోడిగుడ్డు కంపల్సరీ పిల్లలకు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చినట్టే మనం సంతోషపడాలా లేదా మీరే చెప్పాలన్నా. అంతేగా వారానికి ఒక రోజు, ఆదివారం రోజు, సోమవారం నుంచి శనివారం వరకు ఒక కోడిగుడ్డు కంపల్సరీ ఇస్తాం. ఆదివారం రోజు చికెన్ పెడతాం. అంతేకాకుండా నెలలో 2 సార్లు, మంగళవారము బుధవారము వాళ్ళ వీళ్ళు బట్టి నెలలో 2 సార్లు పిల్లలకు మటన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం తీసుకున్నదంటే పిల్లల మీద ప్రభుత్వం యొక్క ఆలోచన, వాళ్ళని ఏ విధంగా ప్రయోజనం చేయాలని ఒక లక్ష్యం ఏ విధంగా మనం గుర్తించాల్సిందిగా పిల్లల తల్లిదండ్రులని మీ అందరినీ, అంటే మీరు గుర్తించాల్సిన విషయం. చాలా విషయాల్లో మన పక్క వాళ్ళు మాట్లాడుతుంటారు, అరే నాకు ఇది రాలేదు, ఈ ప్రభుత్వం వచ్చినాక పాత సారు మన పాత సారు అది ఇస్తుండే ఇది ఇస్తుండే, కానీ పిల్లల్ని ఇక్కడ ఎండబెడుతుండే. నేను కాదని అనడం లేదు, పాత సారు చాలా విషయాలు ఇస్తుండే, కానీ ఇక్కడ పిల్లలకు 8 సంవత్సరాలు 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నటువంటి నూనె ధర 200 రూపాయలు అయినాడు కూడా ఆ రేటు పెంచలే. పిల్లలకు అప్పుడు ఏం చేయాలి మరి? వాళ్ళకి ఇచ్చిన పైసలలో చాలని నూనె వేస్తే మరి వడ్డ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయనకచ్చే జీతం లేకలైతే పెట్టలేదు ఇక్కడ మేనేజ్మెంట్ చేసే వార్డెన్ కానీ అక్కడ ఉండే టీచర్లు కానీ. ఇవన్నీ గ్రహించిన ముఖ్యమంత్రి దయచేసి తల్లిదండ్రులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వాస్తవాలు చాలా విషయాలలో మనం వాస్తవాలు గ్రహించాలి. ఆ వాస్తవాలను తెలియజేయడానికి ఇలా ఒక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పిల్లల కోసం మన ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేస్తుందో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలా. అన్నిటికంటే ముఖ్యం ఈరోజు స్కిల్ ఇండియా యూనివర్సిటీ పేరుతోటి ఈ రాష్ట్రంలో పేద పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యంలో ఒక ఉన్నత ఆశయాలు ఉన్నటువంటి మహేంద్ర గ్రూప్ వారితో టైఅప్ అయ్యి ఈరోజు స్కిల్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేసి చిన్ననాటి నుంచి అందరికి కూడా అన్ని రకాల పనులలో ఆరితేరే విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కాకపోతే ఊళ్ళోకి వస్తే మా తల్లులు అంటారు, నువ్వు 2500 ఇస్తాను, ఇంకెప్పుడు ఇస్తా ఉంటాను. నిజమే, అవి కూడా ఇస్తాం. మీ పిల్లల చదువులు, ఈ దేశ భవిష్యత్తు ఈ పిల్లలపైనే ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందు పిల్లల చదువులకు సంబంధించి ఆలోచించిన తర్వాత తల్లుల దగ్గరికి వద్దాం, ముందు పిల్లలు బాగుంటాయి కదా, తల్లి సంతోషంగా ఉండేదాన్ని గ్రహించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో ఉన్న వాళ్ళు ఏం లేదు, తల్లిని సంతోషపడతాయి ఈ పిల్లలు వెళ్ళిపోతుందని అనుకుంటారు. ఇక మీరేమో అది ఇది గురించలేదు. ఇక్కడ జరుగుతున్న మీరు గ్రామాలలో చెప్పాలా. నిజానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతోటి
ఒకే దగ్గర అన్ని కులాల అన్ని మతాల అందరినీ ఒకే దగ్గరికి తెచ్చి అందరికీ ఒకే రకమైన విద్య ఒకే రకమైన ఆహారం పేరుతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సంవత్సరమే మనకు సుమారు 28, 26 అంటే 54 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఇప్పటికే మంజూరైంది ఈ రాష్ట్రంలో. ఈ విధంగా ఇంకో 50, 60 మంజూరైతే వాటిలో కూడా కొన్ని వేలాది మంది విద్యార్థులకు ఇటువంటి అంటే ఉచితంగా చదువు అందించే కార్యక్రమం, ప్రైవేట్ స్కూళ్లకు పేద విద్యార్థులు వెళ్లకుండా చూసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఇటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మీ అందరికీ చెప్పేది ఒకటే, పిల్లలు మీకు గతంలో ఎన్నిసార్లు ఇద్దరు కోడిగుడ్లు మీకు పరంగా ఇప్పుడు కాదు ముందు రేటు ఇప్పుడు ఎన్ని ఇస్తారు? 5 ఇస్తురా? ఇది మంచి ఉందా బాగుంది? ఇదే మంచి ఉందా? మరి మీ తల్లిదండ్రులకు చెప్పాలా, అవ్వ నువ్వుకి అటు కనకూరి ఏది ఉన్నా మాకు మంచిగా భోజనం పెడుతున్నారు, మాకు చదువు మంచిగా చెప్తుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా ఎందుకు ఈ కార్యక్రమాన్ని పిలిచాము, ఈ కార్యక్రమం ద్వారా మెసేజ్ నేను చెప్పే దానికోసం కాదు, కానీ ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీరు కూడా ఎటువంటి ఇబ్బందులను చెప్తే ప్రభుత్వాలు వాటిని మార్చుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాటిని తీర్చిదిద్దడానికి ఒక ప్రయత్నం చేస్తారని పిలుస్తారు. కానీ నాకేం తెలుస్తుందంటే మీరు ఎవరు మాట్లాడలేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్టల్కు సంబంధించిన ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్కు, వార్డెన్కు, మిగతా స్టాఫ్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ పాఠశాలలో మీ పైన సింగిల్ కంప్లైంట్ కూడా ఎవరు చేయలేదు తల్లిదండ్రులు. అది నిజంగా 100% మీరు పూర్తిగా మీ సమయాన్ని కేటాయించి మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పాటుపడుతున్నందుకు మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను ఈరోజు వచ్చింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగానే వచ్చినా కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు సంబంధించిన విషయాల్లో కూడా గతంలో అందులో మీరు ఉన్నారో లేరో కానీ ఉపాధ్యాయులకు సంబంధించిన చాలా విషయాల్లో, ఎందుకంటే ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు కూడా గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దశాబ్ద కాలంగా ప్రమోషన్ లేక, ట్రాన్స్ఫర్స్ లేక, ట్రాన్స్ఫర్ లేక, ప్రమోషన్ లేక ఇబ్బందులు పడుతుంటే వాటిని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పాఠశాలలు ఏర్పాటు చేయడం ముఖ్యం కాదు, అందులో స్టాఫ్ కూడా నియమించాలని ఈ పాటికే 11,000 పైచిలకు ఉపాధ్యాయుల నియామకాలు చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. బహుశా నాకు తెలుసు పీడీ గారు ఏడున్నా, మీ పీడీ గారు పీఈటీల నియామకం లేదు. అటువంటి నియామకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నియమించడం తెలిసిందనే విషయాన్ని ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాలి. పీఈటీ ఎందుకు ఉండాలంటే పీఈటీ అనేది కూడా ఒక క్లాసే. ఆ పీఈటీ అనే సార్ కూడా అనుభవ క్లాస్ అంటే పిల్లలకు ఆటలు నేర్పించాలా, వ్యాయామం నేర్పించాలా, వాళ్ళని ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన చిట్కాలు చెప్పాలా వాళ్ళకు. ఎందుకంటే చదువు ఒక్కటే కాదు, ఆటలలో నైపుణ్యం సాధిస్తే కూడా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, తద్వారా మన అందరికి కూడా ఉపయోగించే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అటువంటి ఒక పాఠశాలలో పీఈటీ లేకపోతే మిగతా సబ్జెక్టుల్లో ఉన్న టీచర్లు అందరూ ఉన్న పీఈటీ లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద వెలితి అనే విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పీఈటీలను కూడా ఈ రాష్ట్రంలో నియమించినటువంటి గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి మిగతా విషయాలన్నీ మా ఎంఆర్ఓ గారు అన్ని క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పింది కాబట్టి నేను వేరే సబ్జెక్టు తీసుకున్నా. దయచేసి ఇక్కడ ఉండే విషయాలలో ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు కూడా ప్రసాద్ గారు ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఖచ్చితంగా డ్రైనేజ్ సంబంధించింది కూడా మేము మాట్లాడి ముందుకు దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ గ్రౌండ్ విషయంలో నేను మా వాళ్ళతో రాములు, మా గోపి, గంగారెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ అశోక్, వీళ్ళందరితో మా మైపాలతో మాట్లాడి ఆ గ్రౌండ్ కు సంబంధించింది మేమే కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఎంత ఏమైనా మనిషికి జమ చేసి, ఎందుకంటే మా వంతు బాధ్యతగా ఈ గ్రౌండ్ క్లియర్ సంబంధించిన మొరం మొత్తం కూడా నేను తీసుకొచ్చి వస్తాం. మేము వస్తాం. అది 50 ఫీట్లు కానీ 20 ఫీట్లు కానీ 30 ఫీట్లు కానీ. అదేవిధంగా
ఎడ్జస్ట్ ఫ్యాన్లు కావాలని అడిగిర్రు. ఆ రెండింటికి 3 ఎడ్జస్ట్ ఫ్యాన్లు కావాలంటే 5,000 ఒక్కటి ఉంటుంది అని అన్నారు మీ ప్రసాద్ గారు. నా సొంతంగా ఆ 3టికి కూడా 15,000 రూపాయలను నేను మీకు ఎందుకంటే తల్లిదండ్రులుగా మీరు కూడా మనం కూడా ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే ప్రభుత్వాలు ఇన్ని చేసిన మన పిల్లల సౌకర్యాలు కల్పించడంలో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులకు సంబంధించినవి చాలా మంది ఇక్కడ మనం కొంతమంది అసలు వెసులుబాటు లేని వాళ్ళు ఉంటారు, కొంత మనం సాయం చేయగలిగే స్థితిలో కూడా ఉంటాం. తల్లిదండ్రులు కూడా మనం కూడా మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాల కాబట్టి మీకు తోచినట్టు ఎప్పుడన్నా వచ్చినప్పుడు సార్ నాకు ఒక పంట పండినటువంటి ఒక రైతు ఉన్నాడు అనుకోరి, సార్ ఈసారి నాకు పంట కొద్దిగా ఎక్కువ వచ్చింది, మీ పాఠశాలకి మనం కావాలనుకున్నప్పుడు మన పిల్లల కోసం మనం పెట్టుకునే తృప్తి కూడా మనకు ఉంటుంది. కాబట్టి అట్లా కుటుంబ సభ్యులు కూడా మీ దగ్గర ఇవ్వాలని ఇక్కడ పాఠశాలలో మీరు పేరెంట్స్ కమిటీగా ఉందా ఇక్కడ పేరెంట్స్ కమిటీ మెంబర్లు కూడా ఆలోచించండి. ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తీసుకొద్దాం, ఇంకా కావాల్సిన అన్ని తీసుకొద్దాం, కానీ మనం కూడా కొన్ని చేసుకోవడం ద్వారానే. ఎందుకంటే ఇది ఒక పెద్ద కుటుంబం, ప్రభుత్వం అంటే పెద్ద కుటుంబం, అక్కడికి పోయి ఇక్కడికి వస్తే కొంత ఆలస్యం అవుతుందేమో, కానీ కొన్ని చిన్న అవసరాలు ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పింది, ఒక 3 అడ్జస్ట్ ఫ్యాన్ ఇస్తే కొంచెం వంట చేసుకునేటప్పుడు నిజంగా వంట చేసేటైనా ప్రశాంతంగా ఉన్నప్పుడే నీకు టెస్ట్లో వేయడానికి అవకాశం ఉంది. ఆయనకు ఒక పక్క ఉడకపోతా ఒక పక్క నిలబడలేని పరిస్థితి ఉంటే ఆయన వంట వేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటువంటి ఆలోచించి ఆయన ప్రిన్సిపాల్ గారు చెప్పగానే నా సొంత డబ్బులు నేను ఇస్తానని చెప్పిన. ఆ విధంగానే వెసులుబాటు ఉన్నది, అందరు ఇస్తారంటే అందరి దగ్గర కుదరదు. పేద విద్యార్థులకు పెట్టినటువంటి స్కూల్ కాబట్టి ఎవరికైనా వెసులుబాటు ఉన్న తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ మీ ద్వారా ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే మన పిల్లలకు మన కోసం మనం చేసుకున్నటువంటి తృప్తి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించిన జ్యోతిరావు పూలే పేరు మీద ఉన్నది. మరి పిల్లలు మీ సార్లు చెప్తున్నారా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి చెప్పడానికి చెప్తారా మీ సార్లు? చెప్తారా? మరి చూడండి, అంత గొప్ప పేరు ఎందుకు పెట్టుకున్నామంటే ఎక్కువ చదువుకోవడానికి అవకాశాలు కల్పించిన వ్యక్తులలో ఆయన కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నాం. అటువంటి పేరు మన పేరు పెట్టుకోవాలంటే మీరు కూడా బాగా చదువుకొని దేశానికి, అదేవిధంగా తద్వారా మన గ్రామాలకు మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడే విధంగా ఎదగాలని కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తల్లిదండ్రులందరికీ కూడా ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితులు గ్రహించడానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో అయితే ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు, ఒక వారం డైట్ ప్లాన్ చేస్తే దాన్ని 4 వారాలు సేమ్, ఒక మొదటి నాడు సోమవారం పప్పు వస్తే మళ్ళా సోమవారం కూడా పప్పు, ఇటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు 5 వారాలు 5 రకాలైన డైట్ ప్లాన్ చేసుకొని పిల్లలకు కొత్తగా, అంటే కొంతమంది పిల్లలు మేము ఉంటుంటే, నేను బీసీ హాస్టల్లో చదువుకున్నాను సార్. మీకు తెలియాల్సింది ఏంటంటే 6 బీసీ హాస్టల్లో చదువుకున్నా. మాకు అప్పుడు 2 రూపాయలు ఉంటుండే సభలో పైసలు, 84-85 2 రూపాయలు ఉంటుండే, 84-85 2 రూపాయలు ఉంటుండే. ఇక ఏముంటుండే హాస్టల్ అనగానే పప్పు నీళ్లు పోసి కలిపేది, దానికి కలిసి పోసేది ఉంటుంది, అంతకుమించి ఏముండవు. కానీ ఇవాళ అదృష్టవంతులు పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన డైట్ ఈరోజు దానికి సరిపోయే అమౌంట్ ఇచ్చిన ప్రభుత్వానికి మీ అందరి తరఫున మేము కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. Thank you so much, sir. I thank Manala Mohan Reddy garu.
సన్నబియ్యమే కదా మనకు సివిల్ సప్లై నుండి వస్తాయి సార్. ఇప్పుడు అంటే మొన్నటి దాకా ఈ డైరెక్ట్ ఛార్జెస్ ఉండే కదా, అప్పుడు ఏమి ఇస్తుంది, ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తుంది సార్ యాక్చువల్లీ సార్ మొన్నటి వరకు మనకున్న డైరెక్ట్ ఛార్జెస్ అనేది తక్కువగా ఉంటుంది. మనం 40% రైస్ చేయడం వల్ల మొన్నటి దాకా ప్రిపేర్ చేసుకుంటారు. అడిషనల్గా ఇంప్రూవైజ్ చేసాం. ఇంతకుముందు ఇంతకుముందు మెనూలో మనకు సొసైటీ పంపించిన మెనూనే ఉంటుంది సార్. ఆ మెనూలో ఉన్నవి సో లిమిటెడ్ చేసేవాళ్ళం. పప్పు కానీ రైస్ కానీ తక్కువగానే ఉంటుంది. వన్స్ వరకు 2 times ఉండే బనానా సర్వీస్. బట్ ఇప్పుడు ఏంటంటే సార్ పిల్లలకు వీక్ మొత్తంలో 6 days ఎగ్ వస్తుంది. 1 day చికెన్ ఉంటుంది, డైలీ నైట్ సీజనల్ ఫ్రూట్ ఉంటుంది, డైలీ నైట్ ఘీ ఉంటుంది, చట్నీ ఉంటుంది, కర్రీ కూడా ఇంతకుముందు మనం సఫిషియెంట్గా సప్లై చేయలేకపోతుంది ఎందుకంటే బడ్జెట్ జరగకపోతుంది. బట్ ఇప్పుడు స్పూన్ ఫుల్ ఆఫ్ కర్రీ, దాల్, దాంతోపాటు రసం, కర్డ్, చట్నీ, ఘీ ప్లస్ ఒక ఫ్రూట్. సో ఇన్ని మనకు ఇప్పుడు వచ్చిన కొత్త మెనూ ప్రకారం ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా మనం పిల్లలకు సర్వ్ చేయగలుగుతున్నాం సార్. రియల్గా అంటే సార్ తప్పకుండా సరిపోతున్నాయి. మేము ఆల్రెడీ 1 month మనం చేసాం కదా సార్. November 1st నుంచి ఇంప్లిమెంట్ చేయాలని మనకు జీవో ఆర్డర్ ఉంది సార్. అప్పటి నుండి 1 month నుండి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సఫిషియెంట్గా మనము 1 monthలో 4 times చికెన్ పెట్టాము, 2 times మటన్ పెట్టాము. ఏవైతే చెప్పాను చట్నీ కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా పెడుతున్నాం. వీక్లీ అంటే మంత్లీ 4 times సార్. వీక్లీ వన్స్ చికెన్ వస్తుంది. ఒక వీక్లో మాత్రం 2 సార్లు వస్తుంది నాన్ వెజ్. ఒకసారి మటన్ వస్తుంది, ఒకసారి వంట చేస్తే అందులో వాళ్ళకు కూడా ఫోన్ చేసుకుని పెట్టుకుంటాం. మంత్లీ ట్వైస్ మటన్ వస్తుంది, చికెన్ మాత్రం 4 times వస్తుంది. అంటే 6 times నాన్ వెజ్ ఉంటుంది సార్. 6 times నాన్ వెజ్ ఉంటుంది సార్. మా డెప్యూటీ వార్డెన్ సంథింగ్ సార్ 50 ml కర్డ్ పిల్లలందరికీ సర్వ్ చేయగలుగుతున్నాం. అండ్ ఘీ సర్వ్ చేస్తున్నాం. నైట్ బటర్ మిల్క్ కూడా ఆల్మోస్ట్ అన్ని మనకు బయట స్టోర్స్ కంటే ఇంకా బెటర్గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు దీనికి ఏజెన్సీ తీసుకొచ్చిస్తారా మీరే? సార్ దీనికి మనకు టెండర్స్ తీస్తారు సార్. డీసీపీ ఫామ్ అయింది కలెక్టర్ దగ్గర. సో కలెక్టర్ గారు టెండర్స్ ఇన్వైట్ చేశారు. టెండర్స్ మనకు ఈ ప్రొవిజన్స్కి ఓ టెండర్ ఉంటారు, వెజిటేబుల్స్కి టెండర్ ఉంటారు. మీకు మన విజయ్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సార్. నాన్ వెజ్కి, ఎగ్స్కి, ఫ్రూట్స్కి కూడా డిఫరెంట్గా టెండర్స్ ఉంటారు. సప్లై చేస్తాను. నేను వెజిటేబుల్ అయితే రైస్ ఇవన్నీ ఎక్కువ రెగ్యులర్ వెరైటీగా ఉంటాయి. వెజిటేబుల్స్ కొంచెం మార్కెట్ అనుగుణంగా వాళ్ళు పైప్లైన్ చేస్తారు సార్. కానీ మనకున్న సప్లయర్ ఆల్మోస్ట్ 6-7 years నుంచి రెగ్యులర్గా ఉంటారు. తీసుకెళ్ళి సార్ సతీష్ అండ్ రోహిత్ నేను రిటర్న్ పంపించేస్తాను. ఎందుకంటే ఎందుకంటే సీరియస్ విజిట్ తర్వాత మనకు కూడా సార్ వెజిటేబుల్స్ మనకు సెల్ఫ్ లేకుండా పర్మిషన్ తీసుకొని డోనర్ ద్వారా ఇంకా
స్టాఫ్ అందరూ కలిసి సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి, నీట్గా ఉండాలి, ఏరియేషన్ ఉండాలి. ఉన్న స్పేస్లో టార్గెట్ తీసుకోవడానికి స్టోర్ రిక్వైర్మెంట్స్ సార్ గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు సార్. 15 కంటైనర్స్ మనం రిక్వెస్ట్ పెట్టాం సార్ హెడ్ ఆఫీస్కి. 30 కంటైనర్స్ ఇలాంటివి పంపిస్తున్నాం సార్. ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయి? షెల్ఫ్స్ అవసరం సార్ ఇంటర్నల్గా. సబ్స్ అంటే అంటే ర్యాక్స్ లాగా పెట్టుకోవడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది సమ్మర్లో కొంచెం ఉంటాయి అవకాశం ఉంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అట్లా అవసరం ఉంటుంది. మనకి షెల్ఫ్ అంటే కొంచెం టర్బోస్ ఉంటాయి చూడండి సార్. ఒక 5 వరకన్నా పెద్ద టర్బోస్ ఉంటాయి. ఒక్క టర్బో 5000 ఉంటుంది. లేదంటే చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. మీరేం కరండి ఇప్పుడు మన గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ సార్. మనకి మిల్క్ కానీ ఘీ కానీ గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ విజయ్ కంపల్సరీ చేస్తాం. ఇవి కూడా సార్ మనం ప్రిజర్వ్ చేస్తాం సార్. మా ఆఫీసర్స్కి పంపిస్తూ ఉంటాం. మనకు ఇండెంట్ రాగానే ఇది మార్కింగ్ ఎంత ఉంది, మార్జిన్ ఎంత ఉంది, రేట్ ఎంత వచ్చింది, క్వాలిటీ ఏముంది, ఎక్స్పైరీ డేట్ ఏది ఉంది అనేది మొత్తం కూడా మనం రికార్డ్ చేసేసి హెడ్ ఆఫీస్కి పంపిస్తాం. మా రీజనల్ కోఆర్డినేటర్కి కూడా పంపిస్తాం సార్. అన్ని మంచిగా ఉంటాయి. ఈరోజు ఆర్గనైజ్డ్ ప్రోగ్రామే కాబట్టి జనరల్గా కూడా మీకు రెగ్యులర్గా ఉన్న ఇంక కొంత జాగ్రత్త పడుతున్నారు. ఆ పనికి కూడా లెవెల్కి ఇప్పుడు అయిపోయింది కదా ఎక్విప్మెంట్స్కి మనకు ఇది అంటే వీళ్ళు ఇచ్చిన మన బిల్డింగ్ ఓనర్ ఇచ్చిన గ్రౌండ్ వెళ్తామండి. ఒక అంతేకాకుండా మనం ఉన్నట గ్రామానికి ప్లానింగ్ కొంచెం చదువు చేసుకున్నాం. మనకి డీడీసీ కానీ గోపన్న కానీ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. కొంచెం తెప్పిస్తూనే అది క్లీన్ చేసుకున్నాం. సో పిల్లలకు అంటే పాత స్కూల్లో వస్తువులు సరిగ్గా లేక మనకి ఎక్విప్మెంట్స్ రాలేదు. వాలీబాల్ పోల్స్ కానీ, ఖోఖో పోల్స్ కానీ, బ్యాడ్మింటన్ పోల్స్ కానీ ఇట్లాంటి పోల్స్ ఏం రాలేదు. నేను పెట్టాను బట్ అన్ని వర్క్ రీజనల్గా అవ్వలేదు సార్. ఇది అవ్వచ్చు. బట్ ఒక చిన్న హెల్ప్ ఏంటంటే సార్, మాకు ఈ గటేర్ అనేది ఇక్కడ నుండి కనెక్ట్ అయ్యి వెంచర్లోకి ఉంది సార్. ఈ పొలం అతను ఉన్నాడు సార్, తనకు కొంచెం ఇబ్బంది ఉంది. అంటే అది వెళ్ళడం వల్ల జల అనేది ఆయనకు వెళ్తుంది. సో దానికి కొంచెం గటేర్ కన్స్ట్రక్షన్ లేకుంటే మిషన్ భగీరథ పైప్ లైన్స్తో మనం ఒక వెంచర్ వరకు ఒక పైప్ లైన్ ఇస్తే సార్ గటేర్ దూరం ఉంటుంది. 100 మీటర్ 100 మీటర్ 100 మీటర్ 100 మీటర్లు అంటే ఇప్పుడు మేము మనం ఇప్పుడు ప్రజెంట్ ఒకటి ఇవ్వచ్చు కలెక్టర్ గారికి పంపిస్తాం. డ్రైనేజ్ ఇష్యూ ఒకటి మెయిన్ ఇక్కడ ఉంది. ఆయనకు మనం రెంట్ ఇస్తున్నాం కదా, వాళ్ళు రెంట్ ఓనర్ మహేష్ రెడ్డి సార్ అమెరికాలో ఉన్నారు. మళ్ళీ మరి ఇంకా ఈజీ మనకు అమెరికా ఉందంటే మరీ ఈజీ అవుతుంది కదా. టెంపరీ పైప్ లేపించాము. డైట్ ఛార్జెస్ 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేద పిల్లల పక్షాన ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల యొక్క స్థితిగతులను పరిశీలించి ఈ రాష్ట్రం 10 సంవత్సరాలుగా గతంలో ఈ ఛార్జీలు పెంచడానికి అపసోపాలు పడ్డటువంటి ప్రభుత్వాలు వాటన్నిటి గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు వచ్చి రాగానే రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు సంబంధించిన విద్యాలయాల్లో డైట్ ఛార్జీలు పెంచడం ద్వారా వారి పిల్లల యొక్క ఆనందానికి, తద్వారా పిల్లల చదువులో ఉన్నత ప్రమాణాలు అందించడానికి అవకాశాలు కల్పించింది. బహుశా చాలామంది, చాలా పార్టీలు, చాలా ప్రభుత్వాలు ఓటర్లను మాత్రమే టార్గెట్ చేసుకొని డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలను మనం చూసినాం. కానీ ఓటర్లను కాదు,
రేపు భావి భారత పౌరులను తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మొట్టమొదటి ప్రభుత్వంగా నేను గుర్తించిన. ఖచ్చితంగా ఈ పిల్లల కోసం ఇచ్చినటువంటి పెంచినటువంటి డైట్ ఛార్జీల ద్వారా పిల్లల ఆరోగ్య స్థితి, అదేవిధంగా వారికి సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ను అందించడానికి అవకాశాలు కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూనే ఓటర్లకు సంక్షేమ పథకాలు కాదు, విద్యాలయాలకు డబ్బులు కేటాయించి విద్యను అభ్యున్నతి చేసినప్పుడే ఈ దేశ పౌరులుగా ఈ బాలులందరినీ కూడా తీర్చిదిద్దిన మనం అవుతామనే విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను గుర్తించాల్సిందిగా గత పాలకులు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గత పాలకులు ప్రతిదాన్ని తప్పుపట్టడం కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల స్థితిగతులు గుర్తించిన రేవంత్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద మొత్తంలో డైట్ ఛార్జెస్లు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల నాయకులు ఎందుకు అప్రిషియేట్ చేయలేరని సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నా. కేవలం విమర్శల కోసం మాట్లాడడం కాదు, వాస్తవాలను కూడా మీరు మాట్లాడినప్పుడే మీ ఉనికి మీరు ప్రమాదంలో పడకుంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవాల వైపు రండి. ఈ ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధి రెండు వైపులా తీసుకొని ముందుకెళ్తుంది కాబట్టి సంక్షేమ ఫలాలు అందించడం అంటే కేవలం ఓటర్స్కి ఇచ్చడం కాదు, దేశ పౌరులను తీర్చిదిద్దడం అనేది అన్నిటికంటే గొప్ప సంక్షేమ విషయాన్ని గుర్తించాల్సిందిగా ప్రతిపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు.